డాక్టర్ చెప్పారు కదా, ఏవి మర్చిపోకూడదు, సరేనా? నెమ్మదిగా వెళ్ళాలి. జాగ్రత్త, అది చూస్తూ చాలా నెమ్మదిగా నడవాలి. కంగ్రాట్స్ రా, కంగ్రాట్స్ మై బాయ్, కంగ్రాచులేషన్స్ రా, కంగ్రాట్స్. డాడీ ఇప్పుడు హ్యాపీనే కదా? నేను చాలా హ్యాపీ రా. థ్యాంక్స్ నిలవేణి. ఎందుకంటే వెంట నిలవేణి, తాతయ్య అవుతున్నందుకు ఆ మాత్రం ఆనందం లేకుండా ఉంటుందా ఏంటి చెప్పు? డాడీ ఇంకొక 9 నెలలు ఆగితే గుడ్డోడిని నీ చేతిలో పెట్టేస్తాను. ఇదిగో చెప్తున్నా, మనోడు వచ్చాక నువ్వు మమ్మీ బిజినెస్ గురించి ఆలోచించడం మానేయండి. అవన్నీ నేను చూసుకుంటాను. మీరు మనవడితో ఆడుకుంటూ ఎంజాయ్ చేయండి, ఓకేనా? అయ్యా సార్ చెప్పేది. నిలవిని, నువ్వేం మాట్లాడుకో. ఎక్కువగా మాట్లాడితే స్ట్రైన్ అయిపోతావు. అది కాదు సార్. చెప్తున్నాను కదా, డాక్టర్ చెప్పినట్టు నువ్వు ఉండాలి. నడవడం కూడా మెల్లగా నడవాలి. రే తారక్, నాకు చాలా సంతోషంగా ఉందిరా. చాలా కాలం తర్వాత నా మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుందిరా. ఏదో సాధించినంత ఆనందంగా ఉందిరా. నేను ఏదైతే ఆశపడ్డానో అది ఇప్పుడు చూస్తున్నాను తారక్. నా కలలు నిజమయ్యాయి. డాడీ ఎక్కువ ఎమోషనల్ అవ్వకు. ఇంకా చాలా సెలబ్రేషన్స్ చేసుకోవాలి. పదండి వెళ్దాం. నిలవేని, నువ్వు నడిస్తే నీ కాళ్ళు కందిపోతాయి. అందుకే అస్సలు దింపను. ఇప్పుడు నీ ఆరోగ్యమే మాకు మహాభాగ్యం. అస్సలు దించేదే లేదు. పద వెళ్దాం. సార్ నన్ను కిందకి దించండి సార్, నేను నడిచి వెళ్తాను. నో, అస్సలు దించే ప్రసక్తే లేదు. అయ్యో, నేను చెప్పేది వినండి సార్. ఇక నుంచి నువ్వు మెట్లు ఎక్కడం దిగడం చేయకూడదు. డాక్టర్ చెప్పింది కదా, నువ్వేం స్ట్రెయిన్ తీసుకోవద్దు. అయ్యో సార్, చెప్పింది వినాలి.